అరే అంకిత సంతు ఒక విషయం నీకు తెలిసిందారా? దేని గురించి నన్ను అనేది? అరే మీ మామ ఇంట్లో లేనప్పుడు ఆ సంతు వాడ ఇంటికి వచ్చి వెళ్తాడట. అరే సూర్య నువ్వు చెప్పే నిజమేనారా? ఎవర్రా చెప్పింది నీకు? అరే వాళ్ళ వాడ మీద రాముగాలేడారా, వాడే అత్తంటే పోతాడు మొత్తం చూసిందట. అరే అసలు అంకిత ఎందుకు ఇట్లా చేస్తుంది? అది తెలిసి చేస్తాను తెలియక చేస్తాందిరా. ఆమె ఏమన్నా చిన్నపిల్లనారా తెలియకుండా చేయడానికి? ఇంటి దాకా వస్తుందంటే ముచ్చట నువ్వే అర్థం చేసుకోవాలి. సంగతి చెప్తావు ఇక. అబ్బరే అది నన్ను బ్లాక్ చేసిన నీ ఫోన్ నీ దాంట్లోకి వెళ్ళి చెప్తా. హలో సురేష్. అంకిత నీ సురేష్ కాదు బావని మాట్లాడతానా? బావా నువ్వా? చెప్పు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? మొన్న మామ ఇంట్లో అయినప్పుడు ఆ సంతు నీ ఇంటికి వచ్చిండా? ఎవరొస్తే నీకెందుకు బావా? నువ్వెందుకు ఫోన్ చేసినావు అది చెప్పు. నేను అడిగిన దానికి చక్కగా ఆన్సర్ చెప్పు అంకిత. వచ్చిండు బావా, నేనే రమ్మన్నా. అయితే ఏంది ఇప్పుడు? నీకన్నా మీద ఉన్నాయా అనే? మామ ఇంట్లో అయినప్పుడు సంతు గారిని ఎట్లింటికి రమ్మంటావా? ఎట్లా వస్తా ఇంటికి? హలో ఏంది రావేపోవా? నెక్స్ట్ టైం మాట్లాడుతున్నావు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నా, భయం అవుతుందని రమ్మని చెప్పిన. అయితే ఏంది? నీకు అట్లా భయం అయినప్పుడు నాకు ఫోన్ చేయకపోయినావు? లేకపోతే మా ఇల్లు లేదా వచ్చి అత్తతో ఉండకపోయినావు? వాడిని ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు ఇంటికి? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాను బావా. నా లైఫ్ నా ఇష్టం, నీకన్నా ఎందుకు ఇవన్నీ? అట్లా వాళ్ళ ఇంటికి వచ్చి పోతా అంటే ఊరు మీద చూసుకోవాలందరూ ఏమనుకుంటారు? మామ పరువు ఉంటాయా? గడ్డవాం దగ్గర సందేతో కథలు పడ్డప్పుడు తెలియదా పరువు గురించి? అయినా నీకే చెప్పిన ఈ విషయము. వారం మీద ఫోన్ చేసి అడుగుతాండు ఇట్లా ఇంటికి వారి మీద వచ్చిపోతా అని చెప్పేసి. ఈ విషయం మామకి వెళ్తే మామ తలకాయ ఎత్తుకొని తిరుగుతావు ఊర్లో. ఇక నువ్వు మా పరువు గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు బావా. నేను నువ్వు చూసుకుంటే చాలు. హలో హలో